వాట్ హ్యాపెన్స్ విత్ ద కలర్ గ్రేడింగ్ ఈజ్ అ కంప్లీట్ డిఫరెంట్ థింగ్ అవుట్పుట్ వచ్చేటప్పటికి. అంటే ఈ కలర్ గ్రేడింగ్ బట్టి యూ చూస్ ద కెమెరా ఆర్ కెమెరా అంతా షూట్ అయిపోయిన తర్వాత డిపెండింగ్ ఆన్ ద సీన్ ఆర్ ద ఎమోషన్ దే చూస్ ద కలర్ గ్రేడింగ్ ఎట్లా ఉంటుంది? బిగినింగ్లో దానికి ఒక డిసిషన్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఎలా సీన్ ఉంటుంది, ఆ సీన్కి ఒక కలర్ స్కీమ్ ఉంటే అది కలర్ గ్రేడింగ్లో అది మ్యాచ్ అవుతుంది. అన్నెసెసరీ మీరు ఏదైనా వేరే కలర్స్ యాడ్ చేస్తే అక్కడ గ్రేడింగ్లో ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు నేను నా గ్రేడర్ కలర్స్ దగ్గర నేను మాట్లాడి ఐ విల్ టేక్ అ డెసిషన్. Luckily, I am having a very good colorist also. He is one of the best in India. Vivek Garu. Okay. He do all big films. So when you shoot also, you need a proper grading person with you. అప్పుడు ఆ డిస్కషన్స్ అన్ని జరిగితే ఇంకా కొంచెం పర్ఫెక్షన్ అక్కడ వస్తుంది. కలర్ గ్రేడింగ్ అనే కానీ లేదంటే మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ స్కీమ్స్ కానీ డిపిక్ట్స్ ద మూడ్ ఆఫ్ ద సీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఉప్పెన ఒక స్పెసిఫిక్ అంటే టిల్ ద సాడ్ పార్ట్ ఇట్ ఈస్ ఆల్ బ్రైట్ ప్రాపర్, అంటే బ్యాక్గ్రౌండ్ లో కూడా మోస్ట్లీ ఎల్లో ఉంటుంది, దెర్ ఆర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ కైండ్ ఆఫ్ థింగ్స్. అట్ ద సేమ్ టైం మీరు ఉత్తమ విలన్లో తీసుకుంటే కనుక దెర్ ఆర్ లిటిల్ గ్రేయిష్, అంటే కొంచెం టోన్ డౌన్ చేశారు కలర్స్ అన్నింటిలో కూడా. సో ఈ కలర్ స్కీమ్ సెలెక్షన్ లో అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కి కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది సార్? దానికి ఏదైనా మూవీలో ఒక మెయిన్ మీటింగ్స్ జరుగుతుంది. దానిలో కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, ఈవెన్ మేకప్ గాయ్, ఎవ్రీబడి హ్యాస్ టు బి దేర్. Then only if you want a character over there, if you want him to look natural, వాళ్ళు ఎలా హెయిర్ స్టైల్ వెళ్ళిపోతుంది, వాళ్ళకి ఆయిలీ స్కిన్ ఉందా, వాళ్ళ మేకప్ పెడుతుందా లేదా, ఆ ఒక డిసిషన్ మేకింగ్ ఉంటుంది కదా, అది మన కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేదండి. ఇప్పుడు మన తెలుగు మూవీ చేస్తుంది చెప్పి ఒక మేకప్ మ్యాన్ వచ్చి చాలా మేకప్ పెడితే ఇట్ వోంట్ లుక్ నైస్. అప్పుడు మనం చెప్పాలి మీకు ఇలా చేయాలి, అది చేయాలి అని.